అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి రైతు ఖాతాలో రేపు 7,000 రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో సొమ్ము జమ అవుతుందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన సమాచారం కోసం వాట్సాప్ గవర్నెన్స్ కాల్ సెంటర్ లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. ఈ నిధులు సకాలంలో అందేందుకు రైతుల బ్యాంకు ఖాతాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అనుసంధానమై ఉండటం తప్పనిసరి అని, అయితే జిల్లాలో 1,434 అనుసంధానం కాలేదు, మరో 1,072 ఖాతాలు అనుసంధానమైన అచేతన స్థితిలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కనుక రైతులు ఈకేవైసీ చేసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో సున్నా ప్రమాదాల నమోదు, కార్మికుల ఆరోగ్యం, సంక్షేమమే తమ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం శ్రీరామ్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందజేసిన 42 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని ఫ్యాక్టరీలకు అనుమతులు మంజూరు చేయబోమని, ప్రమాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. కార్మికుల బీమా చెల్లింపులో యాజమాన్యాల నిర్లక్ష్యం ఉంటే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. త్వరలో 150 పడకలు గల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవాణి టికెట్లపై శ్రీవారి దర్శన విధానంలో మార్పులు చేసింది. శ్రీవాణి టికెట్పై శ్రీవారి దర్శనానికి 3 రోజుల సమయం పట్టేది. ఈ రోజు నుంచి టికెట్ పొందిన రోజే దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంది. ప్రారంభంలో తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ కోటా కింద టికెట్ కోరుకునే భక్తులకు ఈ కొత్త వ్యవస్థ వర్తిస్తుంది. తిరుమలలోని ప్రస్తుత బుకింగ్ కౌంటర్లలో టీటీడీ దాదాపు 800 టికెట్లను, విమానాశ్రయంలో 200 టికెట్లను అందిస్తుంది. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 2 వారాల పాటు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. రాజానగరం నియోజకవర్గంలో మృతి చెందిన భర్త స్థానంలో భార్యకు కొత్తగా మంజూరైన వితంతు పెన్షన్లను జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు సేవా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఈ రోజు అందజేశారు. సీతానగరం మండలం ఉండేశ్వరపురం, కోరకొండ మండలం బుచ్చంపేట గ్రామాల్లో లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలోని లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మద్యం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ గడువు ముగియడంతో ఈ ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు విజయవాడకు తరలించారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా మిథున్ రెడ్డిని విజయవాడకు తరలించారు. విచారణ సందర్భంగా ఆయనకు రిమాండ్ పొడిగిస్తారా, బెయిల్ లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత నెల 20వ తేదీ నుంచి మిథున్ రెడ్డి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. భారత్ సహా 70 దేశాలపై అదనపు సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్పై ట్రంప్ 25% టారిఫ్ విధించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆగస్టు 7లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు అక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయని అమెరికా ప్రకటించింది. అయితే భారత్, రష్యా మధ్య వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావిస్తూ ట్రంప్ భారత్, రష్యా దేశాలు రెండూ మృత ఆర్థిక వ్యవస్థలేనని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.